2 సీట్లు, ఎన్నో ఈక్వేషన్లు, మరెన్నో లాబియింగ్లు, డజన్ మందికి పైగా ఆశావహులు. తెరపైకి రోజుకో కొత్త పేరు అన్నట్లుగా ఉంది తెలంగాణ రాజ్యసభ సీట్ల రేస్. హస్తినలో పాగా వేసే బెర్త్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు లీడర్లు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలిసినా ఆశావహులు మాత్రం హోప్స్ వదులుకోవట్లేదు. రేసులోకి రోజుకో కొత్త పేరు తెరపైకొస్తుంది. సీటు దక్కదని తెలిసినా నేతలు పైరవీలు ఎందుకు చేస్తున్నట్లు? ఆఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చన్న నమ్మకమా, లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా? కాంగ్రెస్ రాజ్యసభ సీట్ల రేసులో బిగ్ ట్విస్ట్. లీడర్ల పైరవీలు, తెరపైకి వస్తున్న కొత్త పేర్లు. అభిషేక్ సింఘ్వి, వంశీచంద్ పేర్లు ఫైనల్ అయినట్లు టాక్. అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిన ఆశావహుల హోప్స్. కొత్తగా ప్రచారంలోకి అనంతుల శ్యామ్మోహన్ పేరు. కాంగ్రెస్ అంటేనే ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కు కేరా. పదవి ఏదైనా, పోస్ట్ ఎంత చిన్నదైనా పెద్దదైనా, హస్తం పార్టీ నేతల లాబియింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరికి ఉన్న పరిచయాలు ఏంటో, ఎవరు ఏ రూట్లో నరుక్కొస్తారో కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఇప్పుడు రాజ్యసభ సీట్ల రేసులో కూడా సంథింగ్ డిఫరెంట్ గా నేతల పైరవీలు నడుస్తున్నాయట. పార్టీ అధిష్టానం మాత్రం ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే 2 అభ్యర్థులను ఫైనల్ చేసిందని అంటున్నారు. ఒకటి అభిషేక్ సింఘ్వి, మరొకటి వంశీచంద్ రెడ్డికి ఇస్తారని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అధిష్టానం డెసిషన్ తీసుకుందని, ఆల్రెడీ రాష్ట్ర పార్టీ పెద్దలకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిందని ప్రచారం నడుస్తున్నా రోజుకో నేత రాజ్యసభ సీటు రేసులోకి వస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇలా కొత్త పేర్లు తెరపైకి రావడానికి కూడా ఒక లెక్క ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2 రాజ్యసభ సీట్ల కోసం డజన్ మందికి పైగా నేతలు ట్రై చేశారు. సీఎం రేవంత్ రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఈరవత్రి అనిల్ కుమార్, నేరెళ్ల శారద రేసులో ఉన్నారు. దొమ్మాటి సాంబయ్య, బెల్లయ్య నాయక్, అజ్మతుల్లా హుస్సేన్, జట్టి కుసుమకుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్ అనంతుల శ్యామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ సీట్లలో అధిష్టానం 2 పేర్లను ఫిక్స్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింఘ్వికి మరోసారి కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారట. సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయిన అభిషేక్ సింఘ్వికి పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ సీటును రెన్యువల్ చేస్తారని అంటున్నారు. ఇక 2వ సీటును తెలంగాణకు చెందిన వంశీచంద్కు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. ఏఐసీసీ సెక్రటరీగా ఉన్న వంశీచంద్ రెడ్డి జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వంశీచంద్ పేరును స్వయంగా పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సిఫారసు చేశారని చెప్తున్నారు. వంశీచంద్కు రాజ్యసభ సీటు ఇవ్వాలని ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అభిషేక్ సింఘ్వి, వంశీచంద్ పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. 2 అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు అయినప్పటికీ కొత్త నేతలు రేసులోకి రావడం వెనుక పెద్ద స్కెచ్ ఉందట. రాజ్యసభకు సీటు ఇవ్వకపోయినా త్వరలో భర్తీ చేసే పోస్టుల కోసమైనా తమ పేరును పరిశీలించే అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట. కీలకమైన కార్పొరేషన్లు లేదా ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్సీ సీట్ల భర్తీలో తమకు ఛాన్స్ దక్కకపోదా అనేది నేతల ప్లాన్ అంటున్నారు. ఒకవేళ నామినేషన్ల గడువు నాటికి రాజ్యసభ సీటు కేటాయింపుపై అధిష్టానం ఆలోచన మారినా తమ పేరు పరిశీలిస్తారని లెక్కలు వేసుకుని మరీ రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారట. ఇలా రాజ్యసభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ నేతల ఎత్తులు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్లో ముగిసే నాటికి ఇంకెన్ని పేర్లు తెరపైకి వస్తాయో, ఇప్పుడు ఫైనల్ అయినట్లు చెబుతున్న పేర్లలో మార్పులు చేర్పులు ఉంటాయో లేదో చూడాలి మరి.